అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరిగా పుష్ప 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసింది. ఈ చిత్రంతో ఏకంగా ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పరాజ్ కాసుల వర్షం కురిపించారు. దాంతో అల్లు అర్జున్ రాబోయే చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సెట్ అవడం విశేషం. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ను అందిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలో విలన్ ఎవరు, హాలీవుడ్ నుంచి ఈ ప్రాజెక్టులో జాయిన్ కాబోతున్న హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిపోవడం, పుష్ప 2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్కు ఓవర్సీస్లోనూ భారీగా క్రేజ్ పెరగడంతో తన నెక్స్ట్ చిత్రాలను మరింత గ్రాండ్గా నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్తో కొలాబరేట్ అయి తన 22వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ బ్యానర్లో 800 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం దర్శకుడు అట్లీ హాలీవుడ్ నటీనటులను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరు హాలీవుడ్ హీరోల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. థోర్, ఎక్స్ట్రాక్షన్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న హాలీవుడ్ హీరో క్రిస్ హేమర్, అలాగే హాలీవుడ్ టాప్ హీరో విల్ స్మిత్లు ఈ చిత్రంలో నటించబోతున్నారని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్తో పాటు అట్లీ వారిద్దరితో చర్చలు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ అట్లీ సినిమాను లార్జ్ అండ్ థన్ లైఫ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంతకీ ఈ చిత్రంలో విలన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే తొలిసారిగా అల్లు అర్జున్ ద్విపాత్ర అభినయం చేయబోతున్నారని, దాంతో అల్లు అర్జునే హీరోగా, అల్లు అర్జునే విలన్గా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు హాలీవుడ్ హీరోలతోనూ అల్లు అర్జున్ తలపడే సీన్లు ఉంటాయని ప్రాజెక్టుపై హైప్ పెంచేస్తున్నారు. అట్లీ చిత్రం కోసం హాలీవుడ్ టాప్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలు పనిచేస్తుండడం విశేషం. మార్వెల్స్, అవెంజర్స్, స్పైడర్ మ్యాన్, ఆక్వామెన్, వండర్ ఉమెన్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన టాప్ టెక్నీషియన్లు అట్లీ డైరెక్షన్కు మెరుగులు దిద్దనున్నారు. ఇప్పటికే దీపికా పదుకునే మెయిన్ హీరోయిన్గా ఫైనల్ అయింది. మరోవైపు మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో నటించబోతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరిగా పుష్ప 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసింది. ఈ చిత్రంతో ఏకంగా ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పరాజ్ కాసుల వర్షం కురిపించారు. దాంతో అల్లు అర్జున్ రాబోయే చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సెట్ అవడం విశేషం. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ను అందిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలో విలన్ ఎవరు, హాలీవుడ్ నుంచి ఈ ప్రాజెక్టులో జాయిన్ కాబోతున్న హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిపోవడం, పుష్ప 2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్కు ఓవర్సీస్లోనూ భారీగా క్రేజ్ పెరగడంతో తన నెక్స్ట్ చిత్రాలను మరింత గ్రాండ్గా నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్తో కొలాబరేట్ అయి తన 22వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ బ్యానర్లో 800 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం దర్శకుడు అట్లీ హాలీవుడ్ నటీనటులను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరు హాలీవుడ్ హీరోల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. థోర్, ఎక్స్ట్రాక్షన్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న హాలీవుడ్ హీరో క్రిస్ హేమర్, అలాగే హాలీవుడ్ టాప్ హీరో విల్ స్మిత్లు ఈ చిత్రంలో నటించబోతున్నారని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్తో పాటు అట్లీ వారిద్దరితో చర్చలు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ అట్లీ సినిమాను లార్జ్ అండ్ థన్ లైఫ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంతకీ ఈ చిత్రంలో విలన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే తొలిసారిగా అల్లు అర్జున్ ద్విపాత్ర అభినయం చేయబోతున్నారని, దాంతో అల్లు అర్జునే హీరోగా, అల్లు అర్జునే విలన్గా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
మరోవైపు హాలీవుడ్ హీరోలతోనూ అల్లు అర్జున్ తలపడే సీన్లు ఉంటాయని ప్రాజెక్టుపై హైప్ పెంచేస్తున్నారు. అట్లీ చిత్రం కోసం హాలీవుడ్ టాప్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలు పనిచేస్తుండడం విశేషం. మార్వెల్స్, అవెంజర్స్, స్పైడర్ మ్యాన్, ఆక్వామెన్, వండర్ ఉమెన్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన టాప్ టెక్నీషియన్లు అట్లీ డైరెక్షన్కు మెరుగులు దిద్దనున్నారు. ఇప్పటికే దీపికా పదుకునే మెయిన్ హీరోయిన్గా ఫైనల్ అయింది. మరోవైపు మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో నటించబోతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరిగా పుష్ప 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసింది. ఈ చిత్రంతో ఏకంగా ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పరాజ్ కాసల వర్షం కురిపించారు. దాంతో అల్లు అర్జున్ రాబోయే చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సెట్ అవ్వడం విశేషం. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ను అందిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలో విలన్ ఎవరు, హాలీవుడ్ నుంచి ఈ ప్రాజెక్టులో జాయిన్ కాబోతున్న హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిపోవడం, పుష్ప 2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్కు ఓవర్సీస్లోనూ భారీగా క్రేజ్ పెరగడంతో తన నెక్స్ట్ చిత్రాలను మరింత గ్రాండ్గా నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్తో కొలాబరేట్ అయి తన 22వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ బ్యానర్లో 800 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం దర్శకుడు అట్లీ హాలీవుడ్ నటీనటులను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరు హాలీవుడ్ హీరోల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. థోర్, ఎక్స్ట్రాక్షన్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న హాలీవుడ్ హీరో క్రిస్ హేమర్ అలాగే హాలీవుడ్ టాప్ హీరో విల్ స్మిత్లు ఈ చిత్రంలో నటించబోతున్నారని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్తో పాటు అట్లీ వారిద్దరితో చర్చలు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ అట్లీ సినిమాను లార్జ్ అండ్ థన్ లైఫ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంతకీ ఈ చిత్రంలో విలన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే తొలిసారిగా అల్లు అర్జున్ ద్విపాత్ర అభినయం చేయబోతున్నారని, దాంతో అల్లు అర్జునే హీరోగా, అల్లు అర్జునే విలన్గా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు హాలీవుడ్ హీరోలతోనూ అల్లు అర్జున్ తలపడే సీన్లు ఉంటాయని ప్రాజెక్టుపై హైప్ పెంచేస్తున్నారు. అట్లీ చిత్రం కోసం హాలీవుడ్ టాప్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలు పనిచేస్తుండడం విశేషం. మార్వెల్స్, అవెంజర్స్, స్పైడర్ మ్యాన్, ఆక్వామెన్, వండర్ ఉమెన్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన టాప్ టెక్నీషియన్లు అట్లీ డైరెక్షన్కు మెరుగులు దిద్దనున్నారు. ఇప్పటికే దీపికా పదుకునే మెయిన్ హీరోయిన్గా ఫైనల్ అయింది. మరోవైపు మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో నటించబోతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి.